నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. సో, శాంతి ఒప్పందాలు ఏదైతే ఇప్పుడు యుద్ధం జరుగుతుందో దానికైతే శాంతి ఒప్పందాలు మొత్తానికైతే సంతకాలైతే జరిగినాయి. కాకపోతే ఈ క్రమంలో ట్రంప్ గారు, మోడీ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. సో, అసలు ఏంటి? ఎందుకు ట్రంప్ ఇలాంటి మాటలు మోదీ గారిని ఉద్దేశించి మాట్లాడారు? సో, దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. అమ్మా నమస్కారం. అందరికి నమస్కారం. సార్ ట్రంప్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. హ్మ్. ఏంటంటే హి లైక్ లుకింగ్ లైక్ ఎ బ్యూటిఫుల్ ఏంజెల్ అని చెప్పేసి హ్మ్. మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకో 2, 3 పదాలు మాట్లాడారు సార్. ఆ పదాల అర్థం ఏంటంటారు? అంటే ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ పదాలు అన్నారు అని అనుకోవాలి మనం? ఆయన 2 విషయాలు మాట్లాడారు. ఈ మోడీ గారు నేను వైట్ హౌస్‌లో ఉన్నంత వరకు ఏ మనిషి ఉంటే అంటే ఇంకో మనిషి వస్తే నేను చెప్పలేను హ్మ్. ఇండియాలో. ఇండియా మీద ఎవరు దాడి చేసినా నేను నేను నేనుంటాను. ఉంటాను అవును. అన్నారు. అవునన్నారు సార్. ఇండియా ఆ దుర్మార్గమైన నీచమైన పాకిస్తాన్ మీద దాడి చేస్తుంటే దాడి అంటే మనం మనం ప్రతీకారం మనం పహల్గాం జరిగిన దాన్ని పెహల్గాం. చేస్తుంటే హ్మ్. పీఓకేని హ్మ్. మనం ఆక్యుపై చేసుకునే టైంలో వెంటనే ఈయన ట్రంప్ గారు యుద్ధం ఆపేశాను. శాంతి ఒప్పందాలు. లేదు నేనే డిసైడ్ చేశాను ఎవడో మాట్లాడలేదు యుద్ధం అయిపోయిందని ఆయన డిక్లేర్ చేశాడు. మన దేశం డిక్లేర్ చేస్తుంది ఆయన డిక్లేర్ చేశాడు. హ్మ్. హ్మ్. మనం ఎవరికి అర్థం కాకుండా టీవీలో ఏం చూసుకుని వార్తలు రావట్లేదు. ఆగిపోయింది అంటారు. ఆడేవాడు ఆప్ చేయడానికి నా దేశ సర్వసత్తా గణతంత్ర రాజ్యం నా దేశానికి అతనేవాడు ఆప్ చేయడానికి మనం అందరం బాధపడ్డాం. అంతా దొంగ ఇన్ఫర్మేషన్ సన్నాస ఇన్ఫర్మేషన్ నా దేశ సార్వభౌమత్వం ఆడేవాడు డిసైడ్ చేయడానికి ఉన్నాము. కానీ తర్వాత వచ్చిందంటే ఆయనే ఆపేశాడు ఆపన. ఆపేశాడు. హ్మ్. అలాగే ఇండియా ఆ ఒప్పందాలు జరుగుతున్న ఇష్యూ జరుగుతుంటే ఆయన ట్వీట్ చేశాడు అర్ధరాత్రి 11 గంటలకి. అంటే మనకు పగలు వాళ్ళకి పగలు మనకు రాత్రి. ఏంటో 11 గంటలకు ట్వీట్ పెట్టాడు ఏంటంటే ఇప్పుడే నేను మోడీతో మాట్లాడాను. నేను అగ్రిమెంట్ అయిపోయింది. కొన్ని 50, 34 లక్షల కోట్లు ఎంతో ఒక రూపాయి పెద్ద ఖర్చు లేకుండా ఇండియా మనకు 300% ఉండేది. ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటది. మా మా దగ్గర నుంచి ఏం డ్యూటీ లేదు. మేము మాత్రం చుట్టూ. మేము మాత్రం 18% వరకు డ్యూటీ చేస్తాం. హ్మ్. ఇంతకుముందు 0.0 నుంచి 3 వరకు ఉండేది. హ్మ్. మోస్ట్ ఎంఎఫ్ఎన్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్. తర్వాత ఈ రష్యాయిలు, గుజరాతీ వ్యాపారులు మిగతా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటాం. దీనివల్ల అది 50% నూరినేసాడు. 18% ఫైనలైజ్ చేశానని ఆయన ప్రకటించాడు. అసలు ఈడెవడో ప్రకటించడానికి అసలు నాకు అర్థం కాదు. నా దేశం తరపున ఫైనలైజ్ మా దేశం ఇన్ఫార్మ్ చేయాలి ప్రజలుగాని చూసుకున్నాం. ఎంతసేపు చూసుకున్నా మరి ఆయన ఏం జరిగిందో అంటే ఆయన ఏమనుకున్నా అంటే నా ఎలక్షన్ ఏజెంట్ కిందని కూడా గుర్తు చేశాడు. మోడీ హౌడీ అని వచ్చారు కదా నా ఎలక్షన్ అంటే ఆయన ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాడు మోడీ అనే ఉద్దేశంతో కొంతమంది ఆరోపిస్తున్నారు కదా. ఎంత చేసినా ఇంత అంటే ఆయన పైగా నేను ఐ కెన్ స్పాయిల్ ద పొలిటికల్ లైఫ్ ఆఫ్ మోడీ అని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి ట్రంప్. ఈ దేశ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఇండియాని కనీసం మంత్రిని కూడా అలా ధైర్యంగానే దమ్ము ధైర్యం ఒక చిన్న అలా రష్యాకి కానీ మిగతా వాళ్ళు ఎవరికి లేదండి. అంత మాట అనండి ఏంటి ఇలా అనుకున్నప్పటికీ తీరా చూసేటప్పటికి మోడీ గారు థ్యాంక్స్ చెప్తా ఒక ట్వీట్ ఏదో చేశారు. 140 కోట్ల తరపున నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను 18% ట్యాక్స్ చేసినందుకు నా దేశం మీద మిగతా మా తరపున ఆయన థ్యాంక్స్ చెప్పడం ఏంటి అసలు ఎవరు ఆ టాక్స్ అసలు నాకు అర్థం అవ్వట్లేదండి. అయిపోయింది. ఇవాళ ఆయన మాట్లాడిన దాంట్లో ఏంటంటే గల్గోటి యూనివర్సిటీ అని ఒకటి కొత్తగా పెట్టారు. వాట్సాప్ యూనివర్సిటీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్నారు ఈజ్ వెరీ కిల్లర్ టఫ్ అంటే టఫ్ నెగోషియేటర్ అని టఫ్ అంటున్నారు తప్ప కిల్లర్ అన్నా అంటే అప్పుడు ఇంతమందిని చంపేసి వందల వేల మంది ఆ టైప్లో కిల్లర్ అంటలేదు అని వాళ్ళు గల్గోటి యూనివర్సిటీ తీర్మానం చేసింది. అదే యూనివర్సిటీని కొత్త పాత యూనివర్సిటీ కాదులేండి. గల్గోటి వాట్సాప్ యూనివర్సిటీని కొత్తగా ఒకటి పెడుతున్నారంట వాళ్ళు. అందుకని విచిత్రంగా ఉంది నాకు. ఎందుకనంటే నా దేశ నేను నా దేశ ప్రధానమంత్రి గురించి మనం మాట్లాడుకోవచ్చు కానీ విదేశం వెళ్ళినప్పుడు ఈజ్ ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ హూమ్ ఎవర్. మోడీ గారు నా దేశ గర్వానికి నా దేశ సార్వభౌమత్వానికి చిహ్నం. ఆయన ఎవరు అవమానించినా ఊరుకోకూడదు. ఆయన చేసిన తప్పు అక్కడికి వెళ్ళి మోడీ హౌడీ అని అక్కడ తీసుకొచ్చి ఇండియాకి వచ్చి ఆయన ఎలక్షన్ చేయడు. కానీ బయటికి వెళ్ళినప్పుడు నా దేశం ఇప్పుడు ఆయన్ని మొన్న G7 దాంట్లో సరిగ్గా గౌరవం ఇవ్వట్లేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. తప్పండి. నా దేశానికి గౌరవం ఇవ్వట్లేదని బాధపడాలి. మోడీ గారు వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం చేసి తెలంగాణ నమ్మద్రోహం చేశారని విమర్శిస్తుంది వేరు. కానీ విదేశానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆయన ట్రంప్ అలా అంత వాచాలత్వంతో మాట్లాడకూడదు. సరదాగా పర్రాజకీయాలు ఆడటానికి ఇదేం ఇది కాదు. మీరు సరదాగా జోకులు వేసుకుని తర్వాత వేసుకోండి. నాది చాలా క్రిటికల్ ఇష్యూ ఇది. ఎలాంటి ఇష్యూ ఓ పక్కన ఇరాన్కి దానికి ఒప్పందాలు జరుగుతుంటే ఆ దిక్కుమాల దరిద్రపు పాకిస్తాన్ దేశం నిన్న 3 సంతకాలు పెట్టారు. ఒకటి ట్రంప్ గారు, రెండోది ఇరాన్ అధ్యక్షుడు, మూడోది షహబాజ్ షరీఫ్. ఈ 3 సంతకాలు ఉన్నాయి దాని మీద. ఇది 14 సూత్రాల ఒప్పందం పెట్టారు కదా 7 తర్వాత 60 రోజుల వరకు. నా దేశానికి మా విశ్వగురువు అంటారు కదా, విశ్వగురువు అంటారు కదండి. మరి నా దేశానికి ప్రతిష్ట ఏమైంది?
అద్భుతంగా ఇరాన్ ఇరాక్ జరిగేటప్పుడు కూడా మన దేశం అద్భుతంగా రెండింటి మధ్యన సమన్వయం చేసుకుంటూ వెళ్ళింది కదా. సచ్ ఏ వండర్ఫుల్ ఇది కదా. ఈరోజు ఆ దిక్కుమాల పాకిస్తాన్కి వ్యతిరేకం ఎలాగో మనకు ఆ మామూలే, ఆ సన్నాసి చైనాతో కూడా వ్యతిరేకం మామూలే, సరిహద్దు రాష్ట్రం దేంతో బంగ్లాదేశ్తో గొడవ, నేపాల్తో గొడవ, ఆ శ్రీలంకతో గొడవ, వాళ్ళ బర్మాతో సరిగ్గా లేవు, ఆఖరికి ఇంత ఉంటుంది ఆ కంట్రీ, భూతత్వం పెట్టి ఎత్తుక్కోవాలి మనం. ఏది మ్యాప్లో ఏమైనా మాల్దీవ్స్, దాంతో కూడా ఏందండి నాకు అర్థం కాదు. ఏం విదేశాంగ విధానం? మన వరకు మన దేశం నెంబర్ 1గా ఉండాలి ప్రపంచంలో అని కోరుకుంటాం మనందరం, జనాభాలోనే కాదు అన్ని విధాలుగా కూడా. ఏం జరుగుతుంది? ఆ పాకిస్తాన్ ఈ నెగోషియేషన్స్లోనంట పాకిస్తాన్కి 5 పాయింట్లు సహకారం చేసింది చైనా. అంటే పాకిస్తాన్ వెనకమాల ఉంది చైనా, ఈ ఒప్పందం వెనకమాల ఉంది పాకిస్తాన్ కూడా. పాకిస్తాను చైనా వీళ్ళెవరో మన దుష్మన్ కంట్రీలు, పాకిస్తాన్ చైనా మనకి దుష్మన్ కంట్రీలు అండి. కానీ ఆ చైనాతో 2 లక్షల ఆత్మనిర్భర్ భారత్ పెట్టకముందు 2 లక్షల కోట్లు నికర దిగుమతులు ఇండియాకి. ఓకేనండి. ఆత్మనిర్భర్ భారత్ పెట్టిన తర్వాత వాళ్ళ 10 లక్షల కోట్లు నికర దిగుమతులు, అంటే 10 లక్షల కోట్లు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని చైనాకి అప్పగా చెప్తున్నాం మనం. ఇవాళ 2026 సంవత్సరంలో నికరంగా ఎగుమతుల పాను ఏం సాధించాం మనం? అందుకని గౌరవనీయులు మోడీ గారు అండ్ కంపెనీ భూత వైద్యాలు పెడుతున్నారు యూనివర్సిటీలో. దయచేసి నా విజ్ఞప్తి, ఇది ఎవరో చేరమాకండి. ఆ చైనాని దెబ్బ కొట్టడానికి మన సర్వసత్తాకంగా మన యువతని టెక్నాలజికల్గా చేసి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఇది వచ్చిన తెలంగాణకి కొన్ని రాయితీలు ఇచ్చిన బ్రహ్మాండంగా మనం పెట్టుకుని మనం టెక్నాలజీ నెంబర్ 1గా రావాలి, R&Dలో పెట్టాలి. పెట్టి ఆ చైనాకి 10 లక్షల కోట్లు మనం నికరంగా ఎగుమతులు చేస్తే అది మన దేశాన్ని కొట్టినట్టు. అంతేగాని గలుగొట్టే వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు కూర్చుని ఎలా చేస్తున్నారు, చైనా పోవాలి, కాశ్మీర్ ఉపయోగిద్దాం. కాశ్మీర్ ఏందండి? కాశ్మీర్ నాకు అర్థం కాదు. కాశ్మీర్ ఉపయోగిస్తే చైనా ఏమన్నా పడిపోద్దా? ఇంకా మధ్యయుగాల లాంటివి తీసుకెళ్తాను. టెక్నాలజీ నెంబర్ 1 వెళ్ళండి. మీకు అర్థమైందా? గోమూత్రంతో చేద్దాం, చెయ్యండి, మీరు మామూలుగా చేసుకోండి. మన టెక్నాలజీ ప్రపంచ టెక్నాలజీ అగ్రగాణిగా ఉండాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి. అంతేగాని ఆ చైనా మీద కాశ్మీర్ అంటే చైనా పడిపోద్దా? అడ్డు దిక్కుమాల డ్రోన్లతోనే కొడుతున్నాడు, చెప్తున్నానండి. అందువల్ల దయచేసి ఒక పాజిటివ్గా, బీజేపీకి నేను వ్యతిరేకం కాదు, గొప్ప వాళ్ళు ఉన్నారు దాంట్లో. విజయరాజ్ సింధే గారు, జానా కృష్ణమూర్తి గారు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఇవాళ అద్దాని ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన దానికి మాత్రం నేను వ్యతిరేకంగా ఉన్నాను. అందుకని నా దేశ ప్రతిష్టని మిగతా వాళ్ళ కోసం, ఎందుకంటే బహుశా నేను అనుకుంటున్నాను అద్దాని కదా, అద్దాని వేరండి. అడ్డంగా దాష్టీకం చేసేవాళ్ళు అద్దాని బ్యాచ్. గౌతమ్ అదానీ గారి కేసు ఒకటి ఉంది, ఇంకేం ఫైల్స్ ఉన్నాయి అమెరికాలో తెలియదు. అయితే ఎందుకని బ్లాక్మెయిల్ చేస్తాను నా దేశ ప్రధానమంత్రిని? ఎంత అహంకారం వాళ్ళు కొవ్వండి అతనికి. నా 140-150 కోట్ల దేశ ప్రధానమంత్రిని ప్రజాస్వామ్యయుతంగా మనం చెప్తున్నాం, కానీ బయట వాళ్ళకి చెప్తాం, లోపల కేంద్ర కలెక్షన్ కమిషన్ కాదు ఏంటిది, ఎలక్షన్ కమిషన్ చేసినట్టు చేస్తాను అనుకోండి. అందువల్ల నేను కోరుతున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్, దయచేసి మన దేశ ప్రతిష్టని దేశాల్లో పెంచేటట్టు ఉండాలి, మన దేశం తలకాయ ఉంచేటట్టు ఉండకూడదు. అంటే ఇక్కడ చూస్తే మోదీ గారి వల్లనే ఈరోజు అందరూ అట్లా ఉన్నారు. దేశ దేశ విదేశాల్లో ఆయనకు ఆ పేరు ఉంది కాబట్టి ఎవరొచ్చినా లేవని ట్రంప్, మరి మోదీ గారు వస్తే లేచి నిల్చొని నమస్కరించనని చెప్పేసి సాష్టాంగ నమస్కారాలు కూడా చేసింది చూడలేదా మీరు? మొత్తం ప్రపంచ దేశాలన్నీ వాళ్ళకి ఆయన సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్టు కూడా కనపడుతుంది. వాట్సాప్ యూనివర్సిటీలో కనపడుతుంది, నాకు కనపడలేదు. అసలు ఏంటి సార్ ఇది? ఇప్పుడు అది ప్రచారం అండి, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం. ఆయన వల్ల సాధ్యమైందని చెప్పి ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. ఏదండి ఆయన వల్ల సాధ్యమైంది? ఏం సాధ్యమైందండి దేశంలో? ఏం సాధ్యమైంది? మన దేశం సహజంగా మన శక్తియుక్తులు లేక పెరుగుతుంది. ఏ పాలకుడు వచ్చినా, ఏమైనా చరణ్ సింగ్ గారు వచ్చినా, లేకపోతే గౌరవనీయ మోడీ గారు వచ్చినా, 12 సంవత్సరాలు చేసినప్పుడు దేశం సహజసిద్ధంగా అభివృద్ధి అవుతుంది. ఎవరు కృషిని కాదంట్లా. కానీ ఈయన వల్ల అయిపోయింది అంటారేంటండి? ఆయన చీటీ చూసుకుని చదువుతున్నారు. మీరు వీడియో ఎందుకు వేయకూడదు? నేను వేసినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఒక చీటీ చూసుకుని ఆయనతో ఏదో మాట్లాడుతున్నారు. ఇవాళ టెలిప్రాంప్టర్ చేస్తే ఆగిపోద్ది. ఈయన బ్రెయిన్, కొంతమంది చెప్తున్నారు ఈయన బ్రెయిన్ అంటే ఇదే, కొంతమంది సినిమాలు చూసాం, బ్రెయిన్ మ్యాపింగ్ చేసి బ్రెయిన్లో ఏదో పెట్టేస్తారంట. మోడీ గారు కాసిన ఫోటోలో, లేకపోతే టూర్లో, లేకపోతే ఇంకోటి ఏదో 1-2 ఉన్నాయి తప్ప మొత్తం కంట్రోల్ చేస్తే. పూర్వం ఎంత అద్భుతంగా మాట్లాడారు మన మోడీ గారు. ఇప్పుడు అంతా టెలిప్రాంప్టర్ అయితే ఆగిపోయింది. ఎంత అద్భుతంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేవారు, మొత్తం ఆగిపోయింది. ఇంతవరకు 12 సంవత్సరాలలో ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. అలాంటిది మౌనమూని అని చెప్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ తిడతారా? మన్మోహన్ సింగ్ గారు అమెరికా ప్రెసిడెంట్ ఎలా మాట్లాడుతున్న చిట్టులు చూసుకున్నా
లేకపోతే కాపీలు కొడతారు కదా. అప్పుడు మన డాక్టర్ మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రవేత్త అయినా గల్గోటి యూనివర్సిటీలోనో ఎక్కడోనో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఆల్ పొలిటికల్ సైన్స్ చదవాల. ఆయనతో పాటు మోడీ గారితో పాటు చదివిన స్టూడెంట్ ఇంకొక ఆయన లేరండి ప్రపంచ చరిత్రలోనే. ఆల్ పొలిటికల్ సైన్స్ అండి, నిజం చెప్తున్నాను. అంటార్కిటికా నుంచి అంతరిక్షం వరకు కూడా ఆ ఆల్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ ఒక్క మనిషి చదవలేదంటే ఆ సాధ్యం ఈ ప్రపంచ చరిత్రలో ఒక్కరికి దక్కింది అంటే మనందరం గర్వించాల్సింది గవర్నీలు దామోదర్ దాస్ మోడీ గారు. అది గౌరవిద్దాం, ఓకే, అది పక్కన పెట్టండి. కానీ ఇదేంటండి నాకు అర్థంగా చిట్లు చూసుకుని చదవటం ఏంటండి? ఆ మౌనం ముని మాట్లాడుతాను. 114 ప్రెస్ కాన్ఫరెన్స్ బేస్ చేశాడు ఆయన. వచ్చి ఇవాళ కూడా రేపే నుండి తయారు చేస్తానండి ప్రెస్ కాన్ఫరెన్స్కి. వీళ్ళు 2014లో వచ్చే ముందు కొన్ని చెప్పారు సార్. వేరే దేశాలలో అక్రమ ధనం ఏదైతే నల్లధనం ఉందో అదంతా కూడా అది అంతా జుమ్లా బాత్ అని అందులో దాని గురించి కూడా ఆ పార్టీలో మాట్లాడాలి. దమ్మున్నాళ్ళు. సరే, ఈయన బ్రెయిన్ అలా తెలియదు కానీ అమిత్ షా గారు బ్రెయిన్ పనిచేస్తుంది. 370 ఆయన వల్ల సరే సార్, అయ్యేది మరి కాదు. 2 కోట్ల ఉద్యోగాల గురించి ఏం మాట్లాడాలి అవును, సార్? పకోడీలు వేసుకున్నారు కదా, వేసుకుంటలేదా మీరు? 2 కోట్ల ఉద్యోగాలు పకోడీలు ఉద్యోగం కదా అన్నారు. ఇంకో వాళ్ళు ఎవరో వచ్చి గోల్గప్ప ఉంటుంది కదా, అది చేసుకుంటాం ఉద్యోగం కదా, లేదా ఇంకోటి ఏదో ఉంటాయి కదా, ఎన్ని ఏదో ఉంటాయి కదా చాలా, అవన్నీ వేసుకుంటే ఉద్యోగాలు కాదని ప్రకటించారు కదా వాళ్ళు. సార్ అవి ఇన్ని ట్రక్కులు అమ్మాము, ఆ ట్రక్కులు డ్రైవర్ కూడా ఉద్యోగం కదా అండి, పాత ట్రక్కులు పట్టించు ఎన్ని మోడీ గారు చెప్పారు కదా. అదేంటది? ఆయన జిఎస్టీ తగ్గించడం అని చెప్పిండ్రు. అంటే దివాళీ, అదే లాస్ట్ మీరు దివాళీ అనవసరంగా మీ అనుమానం, మీ మొత్తాత గారు ముస్లిమే ఉంటారు, లేదా మీ బాబాయ్ గారు పాకిస్తాన్ నుంచి వచ్చి ఉంటారు, లేదా మీ చైనాకి మీరు అర్బన్ నక్సలైట్ ముద్ర వేస్తారు. ఇలా క్వశ్చన్ అడిగారండి మమ్మల్ని. నేను అడుగుతాను సార్ మిమ్మల్ని ఖచ్చితంగా. ముద్రేయటం ఖాయం. ఇది నా హక్కు మీ కాబట్టి హక్కులు లేవు. వాళ్ళ హక్కులుంటే నా హక్కు ప్రకారం నేను ఖచ్చితంగా అడుగుతాను మీకు సార్. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మొన్న చూసుకున్నట్టయితే దీపావళి కానుకగా మేము జిఎస్టీ తగ్గిస్తున్నాం, అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని కూడా మొత్తం అతి తక్కువ ధరకు వస్తాయని చెప్పేసి మాట్లాడిండ్రు. ఒక్క ఎలక్ట్రానిక్ గూడ్ అయినా ఇంతవరకు చూపెట్టమని అడుగుతున్నాను సార్ నేను. కొన్ని తగ్గి ఉండొచ్చు. నేను ఇష్యూ అది కాదండి, మేజర్ ఇష్యూ. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం. టాపిక్ అనేది ఇవాళ అంతర్జాతీయంగా ఇరాన్ సమస్య, ఇరాన్లో మనం ఉన్నామా? ఇరాన్ దీంట్లో ఈ సమస్యలో అసలు నాకు అర్థం కాదు. ఇరాన్ మన దేశం మీద ఇరాన్ వచ్చే నౌకల మీద దాడి చేసినట్టు, అమెరికా కూడా దాడి చేసినట్టు. అక్కడ దాదాపు 8 మంది ఇరాన్ దాడుల్లో 4-5 చనిపోయారు. అమెరికా దాడిలో 4-4 చనిపోయారు. అఫ్కోర్స్ మర్చెంట్ నేవీ వాళ్ళు, మన సైలర్స్, మన నేవీ కాదండి, ఎవరి దగ్గర మన సైలర్సే. కానీ బాధాకరం, తెలుగు అతను కూడా పనిపడాడు. వాళ్ళ కుటుంబాల ప్రకాట సానుభూతి సంతాపం తెలియచేద్దాం వేరే. అసలు మన పొజిషన్ ఏంటి నాకు అర్థం కాదు. నిన్న అడిగారు ఏమైంది మా సైలర్స్ చనిపోయారు, క్వశ్చన్స్ అడుగుతుంటే ఎస్ వెరీ ఐ లవ్ దెమ్ అని అన్నాడు ఆయన. అంత నవ్వుతూ మాట్లాడాడు. మోడీ గారు కూడా నవ్వుతానే ఉన్నారు. అంత బాధాకరంగా ఉన్నప్పుడు మోడీ గారు కూడా నవ్వుతానున్నారు. క్వశ్చన్స్ అడిగారు బయట ఇద్దరిని. మోడీ గారు కూడా చాలా ఆనందంగా ఉన్నట్టు కనపడింది. మరి నాకు నా దేశం నెంబర్ 1గా ఉండాలంటే నేను ఖచ్చితంగా చెప్తాను, కమ్ వాటెవర్. ఆ పార్టీలో ఉంటే రాజ్నాథ్ సింగ్ గారు చదువుకుంటామండి, లేదా నితిన్ గడ్కరీ గారు, ఈవెన్ ఏమీ లేకపోయినా సరే, ఎలాగున్నా సరే, యోగి ఆదిత్యనాథ్ గారు నా దేశాన్ని క్రోనిక్ క్యాపిటలిస్ట్ దగ్గర తాకట్టు పెట్టే మనిషి కాదని నాకు అనిపిస్తుంది. గుజరాత్లో అద్దానీ గారికి వ్యతిరేకంగా కొన్ని ఆ రాష్ట్రం కోసం తీసుకున్న చర్యల మీద ఆయన పక్కబెట్టి ఉండొచ్చు కేంద్ర నాయకత్వం. అలా నిజాయితీ పనులు ఉండాలండి. కొనని క్యాపిటలిస్టుల చేతిలో ఈ దేశం ఉండకూడదు. ఏ దేశం వెళ్తే ఆ దేశానికి సంకలో పెట్టుకుని వాళ్ళని తీసుకెళ్ళటం, వాళ్ళ దేశానికి సంతకాలు పెట్టిన ఆరోపణలు వస్తుంది, చాలా ప్రమాదకరం. నా దేశంలో వాళ్ళ అంబానీ గారు ఉండగా కొన్ని దుర్మార్గాలు జరుగుండొచ్చు, కానీ ఇలా చేయలేదండి. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అంబానీ గారు లేకపోతే ఎక్స్‌వైజెడ్ నెవర్. వాళ్ళ అంత జరగలేదని దాని లూప్ హోల్స్ పెట్టుకుని వాళ్ళు పైకి రావచ్చు. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. అంటే ఏమంటారు, ఇప్పుడు మోదీ గారిని వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు అవన్నీ అసలు మన దేశాన్ని అపహాస్యం చేసినట్టండి. ఐ కెన్ క్లోజ్ ద పొలిటికల్ కెరీర్ ఆఫ్, ఐ కెన్ ఫినిష్ ద పొలిటికల్, హౌ డేర్ యూ టాక్ టు అబౌట్ మై ప్రైమ్ మినిస్టర్. నోరు మూసుకుని కూర్చున్నారు వీళ్ళందరూ. నువ్వెవడో నా గురించి మాట్లాడతానికి మాట్లాడాలిగా మన గౌరవ ప్రధానమంత్రి తరఫున జయశంకర్ గారు నా గౌరవనీయులు. ఆంధ్రప్రదేశ్లో సింహాలే గర్జిస్తారు, ఢిల్లీకి వెళ్ళే పిల్లులా మాట్లాడతారని ఉంది. ఇండియాలో మాత్రం సింహాలే గర్జిస్తారు, అమెరికా దగ్గర మేమంటారా? నాకు అర్థం అవ్వట్లేదండి ఎందుకని. నా ప్రధానమంత్రి నేను నా ప్రధానమంత్రి, నా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు పేరే కానీ ఆయన నా దేశానికి ఆత్మగౌరవానికి ప్రతీక. ఇష్టం వచ్చిన మాట్లాడతారా? నోవే. మన దేశం తిరిగి ఏదో పేరులో యూనివర్సిటీ మన దేశం మర్చిపోయి నేనంటం ఏంటండి. గవర్నీలు పండిత మురళీ మనోహర్ జోషి గారు మంచి నాయకుడు, ఆయుజు గురించి పాపం కష్టపడ్డాడు. ఆయన ఏమన్నాడు, ఇంతకుముందు విశ్వగురు నా దేశం, ఇప్పుడు విశ్వగురు పొజిషన్ లేదన్నాడు. ఆయన ఆల్రెడీ షెడ్లో పెట్టేశారు. అద్వానీ గారిని పెట్టినట్టే షెడ్లోకి ఆయన కూడా పంపించారు. వెంకయ్యనాయుడు గారిని కూడా షెడ్లోకి పంపించినట్టే పాత నాయకులందరినీ పంపిస్తున్నారు. అందువలన మురళీ మనోహర్ జోషి గారిని కన్నా గొప్ప నాయకులు వీళ్ళు. ఆ పార్టీ వ్యవస్థాపక బీజేపీ 1980లో వ్యవస్థాపక సభ్యులు ఆయన తెలుసా మీకు?
ఆయన అన్నారు కదా, ఇంతకుముందు విశ్వగురు, ఇప్పుడు విశ్వగురు ఎక్కడ ఉందా ఇప్పుడు మొత్తం అని. అందుకని మన దేశానికి 2014 ఇంకా కంగనా రనౌత్ గారు చెప్పినట్టు వినాలి. మన దేశానికి 2014లోనే స్వతంత్రం వచ్చిందంట. ఇంతకుముందు స్వతంత్రం రాలేదని కంగనా రనౌత్ గారని మాట్లాడారు. ఆవిడ అంటే మా దేశంలోని సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర నుంచి మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా మీ దృష్టిలో వాళ్ళు ఎంజాయ్మెంట్ చేశారు. మీ మీ నాయకుడు ఒక్కడే దేశం కోసం స్వాతంత్ర పోరాటం చేశాడా? ఏం మాట్లాడతారండి? సరే, అన్ఫార్చునేట్, చూద్దాం. లెట్ us wait and see.